మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలోనే ఉండిపోయారు. మూసీపై చర్చ సమయంలో ప్రభుత్వానికి దానం సపోర్టు చేశారు. ప్రభుత్వమే చెప్తున్నది డిపిఆర్ లేదు అని ఎండి గారు చెప్తారు. డిపిఆర్ ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్ కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడిచే ఏం చేస్తుందో ఎడమ చేయకి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలు ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తాలేరు. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో కూడా సోషో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆ సోషో ఎకనామిక్ సర్వేలో ఎన్ని కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేశారు? నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష, సుమారు 10,000 కుటుంబాలను ఆ రోజు సోషో ఎకనామిక్ సర్వే జరిగిన తర్వాత సుధీర్ రెడ్డి గారిని మరి మూసీ నది దాని బోర్డుకి చైర్మన్గా నియమించిన తర్వాత 10,000 మందికి, అందులో కొంతమందికి సుమారుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వాళ్ళతో కన్సల్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ వచ్చినటువంటి ఆన్సర్ క్వశ్చన్లు మాత్రం డిఫరెంట్గా ఉంటున్నారు. కాబట్టి మూసీ నదిని ప్రక్షాళన చేయాలని గౌరవ్ కేటీఆర్ గారు మంత్రిగా దాన్ని ఒక రూపకల్పన చేసిన తర్వాత మరి హైదరాబాద్ని సర్వతోముఖ అభివృద్ధి జరగాలన్నటువంటి ఆలోచనతో వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ మూసీ నదిని ఆపాలని, లేకపోతే మూసీ పరివాహకలు ఉన్నటువంటి వారిని మరి ప్రొవోక్ చేసేటువంటి కార్యక్రమం ఎందుకు జరుగుతుందని మాకు అర్థమవుతలేదు. హైదరాబాద్లో పుట్టిన వాడిగా మా బాధ్యతగా ఉంది అధ్యక్ష. హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. మూసీ అంటే మీరు ఒక మురికి కాలువగానే దాన్ని పదే మూసీ అంటే మూసీ నది అంటే అది మురికి కాలువ కింద మీరు పదే దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అది ఒక జీవనది అధ్యక్ష. ఆ జీవనదిని మన మూసీ అంటే అది మురికి కాలువగా నాకు బాగా గుర్తుంది అధ్యక్ష. సుమారు 70లో అనుకుంటాను, మేము చిన్నగా ఉన్నాము. ఈ మూసీ నది వల్ల అంటే అప్పుడు ఉన్నటువంటి జీవనది అనేది ఎంత ప్రవహించేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అప్పుడు ఫ్లడ్స్ వస్తే జూబ్లీ బస్ స్టాండ్, అక్కడ ఉన్నటువంటి జాంబాగు, ఆ ఏరియా మొత్తం మునిగిపోయింది అధ్యక్ష. ఎన్నో కుటుంబాలు కూడా మరి పోయినాయి అధ్యక్ష. అందుకనే ఈరోజు మూసీ నది ప్రక్షాళన జరిగితే ఆ మూసీ నదిలో పక్కకున్నటువంటి వారు ఆ మురికి కాలువగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కెమికల్ అన్ని కూడా అక్కడ ప్రవహిస్తున్నది కాబట్టి అది ఈరోజు మురికి కాలువగా మారిపోయింది. కాబట్టి ఆ మురికి కాలువ కాకుండా దీన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఒక దీర్ఘకాల ప్రణాళిక సిద్ధం చేసి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మొన్న ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే తమరి ద్వారా నేనేమంటున్నా అంటే వారి క్వశ్చన్ సపరేట్ ఉండొచ్చు, నా క్వశ్చన్ సపరేట్ ఉండొచ్చు, కానీ హైదరాబాద్ సిటీ అభివృద్ధి జరగాలనేదే మా యొక్క కన్సర్న్ అధ్యక్ష. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలోనే ఉండిపోయారు. మూసీపై చర్చ సమయంలో ప్రభుత్వానికి దానం సపోర్టు చేశారు.